जय सद्गुरु प्रेम महाराज की जय अमलांबा श्रीमती खंडकोट सुभद्रम्म सद्गुरु प्रेम महाराज की जय శ్రీ ఆకాశవాపారావు సద్గురు ప్రేమ మహారాజ్కి జై. 4 మహావాక్యాలు. మహావాక్యాలు 4 అంటారు. 4 వేదాల్లోంచి సారవంతమైన 4 జ్ఞానవాక్యాలు మహావాక్యాలు అంటారు. అవి ముచ్చటించుకుందాం. ఋగ్వేద జ్ఞానకాండము. ఋగ్వేదం ఐతరోపనిషత్తులో జ్ఞానకాండంలో ఈ వాక్యం. ప్రజ్ఞానం బ్రహ్మం అనే శృతి. మనలో ఉన్న చైతన్యం జ్ఞానం ఏదైతే ఉందో అదే బ్రహ్మస్వరూపం అని అనుకున్నాం కదా. దాని గురించి ఈ పద్యం భద్రాద్రి రామసర్పం. శ్రవణేంద్రియంబుల శబ్దంబులు వినుచుండు. శ్రవణేంద్రియంబులు శబ్దాలు వింటున్నాయి. ఏది వింటున్నాయి? చెవులు వింటున్నాయి. ఆ చెవులు కాదు, చెవులు వినే లోపల వినే శక్తి ఒకటి ఉంటుంది, అవి వింటుంది. శ్రవణేంద్రియంబుల శబ్దంబుల వినుచుండు. చర్మేంద్రియంబుల స్పర్శలు ఎరుగు. ఈ చర్మం స్పర్శ ఎరుగుతుంది. ఎవరు ఎరుగుతున్నారు? చర్మానికి ఏం తెలియదు. మొత్తే చర్మం లోపల జ్ఞానం తెలుసుకునే తెలివి ఒకటి ఉంటుంది, అది తెలుసుకుంటుంది. శ్రవణేంద్రియంబుల శబ్దంబుల వినుచుండు. చర్మేంద్రియంబుల స్పర్శలు ఎరుగుచు. చక్షురింద్రియముల వీక్షించు రూపముల రూఢిగా జిహ్వచే రుచులను ఎరుగును. ఘ్రాణ గ్రంథంబుల గ్రంథం ఆఘ్రాణించు. వాక్కులు వచయించు వాక్యములను. ఏ జ్ఞానమున నిన్నిటిని ఎరిగేటి నా జ్ఞానంబు ప్రజ్ఞానమని శృతులు పలుకుచుండు. అట్టి ప్రజ్ఞాన లక్ష్యార్థం అనుభవంబు నిస్వరూపంబు నిక్కంబు నిజపదంబు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. శ్రోత్వము త్వక్కు చక్షు జిహ్వ ఘ్రాణముల చేత అంటే పంచేంద్రియాలు, విషయేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. అందులో శ్రోత్వము త్వక్కు చక్షు జిహ్వ ఘ్రాణము శబ్ద స్పర్శ రూపరస గంధములు ఇవి వాక్కు పాణి పాద గుహ్య గుదేంద్రియములనిచే వచన దాన గమన ఆనంద విసర్జన విషయములను మనస్సు బుద్ధి చిత్తము అహంకారేంద్రియముల చేత చలన నిశ్చయ చింతన అభిమాన విషయములను ఏ జ్ఞానము చే ఎరుగుచున్నదో అది ఏ ప్రజ్ఞానం అనబడుచున్నది. కాళ్ళు నడుస్తాయి, కాళ్ళు నడవు. నడవాలనే సంకల్పం నీలో కలిగితేనే కాలు ముందుకేస్తాం. దోమ వచ్చే శరీరం మీద కుడుతుంది, అది కుట్టినట్టుగా మనకి తెలుస్తుంది స్పర్శ. దాన్ని మనం అసంకల్పితంగానే కొడతాం చేతితో. ఆ స్పర్శ చర్మం వల్ల తెలియదు, చర్మానికి కాదు, చర్మం వద్దే తెలుసుకునే జ్ఞానం ఉంటుంది లోపల, అది తెలుసుకుంటుంది. శబ్దం అయితే చెవులు ద్వారా వినడం, మరి ఏదైనా స్పర్శ అయితే శరీరం ద్వారా చర్మం ద్వారా మనం తెలుసుకోవడం, ఏదైనా చెప్పాలంటే నోటి ద్వారా చెప్పడం. ఇవన్నీ పనులు ఈ నోరు కన్ను ముక్కు చెవులు ఇవి చెయ్యవు. లోపల ఈ పని నువ్వు చెయ్యి అని చెప్పే జ్ఞానం ఒకటి ఉంటుంది. అది గ్రహించేది బయట విషయాలను గ్రహించి కళ్ళ ద్వారా చూసి విషయాలు గ్రహించి మరి చేతన శక్తితోటి మన చేత చేయించేది ఒకటి ఉంటుంది, అదే ప్రజ్ఞానం. అదే బ్రహ్మం అంటారు. ప్రజ్ఞానం బ్రహ్మం. ఎరిగే జ్ఞానం ఏదైతే ఉందో సమస్త జీవరాశుల్లో కూడా ఉన్నది. ఏదైతే జ్ఞానస్వరూపం, ఎరిగే జ్ఞానం ఏదైతే ఉందో అదే బ్రహ్మస్వరూపం. పిపీలు కాదు, బ్రహ్మ పర్యంతం నిండి ఉంది అఖండ జ్ఞానం. ఏ ఉపాధికి ఆ ఉపాధికే తెలివి. చీమకున్న తెలివి చీమకుంటుంది, కుక్కకున్న తెలివి కుక్కకుంటుంది, మనిషికున్న తెలివి మనిషికుంటుంది, ఏనుగుకున్న తెలివి ఏనుగుకుంటుంది. అందరిలో ఉన్న తెలివి ఏదైతే ఉందో అదే బ్రహ్మస్వరూపం, అది ప్రజ్ఞానం బ్రహ్మం అంటారు.
భారతీపతి. నెక్స్ట్ భారతీపతి రమాపతి పార్వతీపతి వాసవాద్యకల దేవతలయందు మానవాశ్వగవాది మసక పిపీలికాంతము జీవులందు చైతన్యం ఒకటి. అట్టి చైతన్యమే ఆత్మ బ్రహ్మం బనే పదమునకు లక్ష్యార్థ భావమిదియు. కమలజాతి పిపీలకాంత శరీరములు వాచ్యార్థమని వాటి వదిలితేను ఆ పరమాత్మ ఆ పరబ్రహ్మ చైతన్యమాత్మలనేటి వార్తభేదంబులే కాని వస్తువు ఒకటే. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వ. బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఇంద్రాది దేవతల యందును చూసారా బ్రహ్మలో ఉన్నది ఎరుక. నేను సృష్టి చేయాలి, నేను సృష్టి చేస్తున్నాను, నేను బ్రహ్మస్వరూపుడను అని ఎరిగే జ్ఞానం ఏదైతే ఉందో అదే ప్రజ్ఞానం, ఎరుక. విష్ణువు పోషణకర్త, విష్ణువు. రుద్రుడు లయకర్త. ఇంద్రాది దేవతల యందు బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రాది దేవతల యందును మనుష్యులు అశ్వము పశువులు గుర్రాలు ఏనుగులు పశుపక్షాదులు యందు మొదలైన దోమలు చీమల వరకు ఉండేది జీవుల యందరి గుర్తెరిగే చైతన్యమే బ్రహ్మం అనబడెను. ఏ జ్ఞానం అయితే గుర్తెరుగుతుందో అది బ్రహ్మం. కనుక బ్రహ్మం మొదలు పిపీలకం వరకు ఉండేది శరీరంలో వాచ్యార్థం అని విడిచితే శరీరాలు కావండి. శరీరాలు అనేకం కానీ ఆత్మ ఏకం. ఈ అనేకమైన శరీరాల్లో ఏకమైన వస్తువు ఒకటి ఉంది, అదే ప్రజ్ఞానం. అన్నిట్లోనూ ఉండే జ్ఞానం ఏదైతే ఉందో ఎరిగే లక్షణం ఏదైతే ఉందో అదే బ్రహ్మం. కనుక బ్రహ్మ మొదలు పిపీలకం వరకు ఉండేది శరీరం వాచ్యార్థం విడిస్తే ప్రజ్ఞానం బ్రహ్మం అనేది పలుకు భేదములే కానీ వస్తువు ఒకటే. ప్రజ్ఞానం అని బ్రహ్మం అని పలుకు భేదాలు కానీ వస్తువు ఒకటే, జ్ఞానం ఒకటే అని తెలుసుకోవాలి. చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్వాస్వగజాధిషు చైతన్యమేకం బ్రహ్మతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. అది అంతరిలో ఉన్న గుర్తెరిగేది ఏదైతే ఉందో చైతన్యం అదే బ్రహ్మము, అదే ప్రజ్ఞానం, ఎరిగే జ్ఞానం. కాళ్ళతో నడవాలని, చేతులతోటి పనులు చేయాలని సంకల్పాలు ఏదైతే లోపల సంకల్పించుకొని కార్యాచరణ చేస్తూ ఉంటామో అది ప్రజ్ఞానం అంటారు, దాన్ని బ్రహ్మం అంటారు. యజుర్వేద మహావాక్యం. యజుర్వేద జ్ఞానకాండం నందు బృహదారణ్యకోపనిషత్తు అంటారు, దాంట్లో ఉంటుంది ఈ వాక్యం, మహావాక్యం. అహం బ్రహ్మాస్మి అనే శృతి. అహం బ్రహ్మాస్మి అంటారు కదా, నేను బ్రహ్మనైతే అహం నేను బ్రహ్మాస్మి బ్రహ్మ అయి ఉన్నాను. పరిపూర్ణమయ్యున్న పరమాత్మ బ్రహ్మ విద్యకు యోగ్యమైన కాయంబునందు పరిపూర్ణమయ్యున్న పరమాత్మ బ్రహ్మ విద్యకు యోగ్యమైన కాయంబునందు బుద్ధికి సాక్షి స్ఫురింపుచున్నది యహమనే పదమున అర్థమగును. ప్రతిలేనిదై స్వతః పరిపూర్ణ పరమాత్మ బ్రహ్మ శబ్దమునకు అర్థంబునిదియు అహమేవ బ్రహ్మైవాహమస్మి అన్నిన యస్మినే పదమునకు అర్థంబును ఎరిగి వాచ్యార్థములనెల్ల పరిహరించి అనుభవ జ్ఞాని బంధు లక్ష్యార్థమందు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాత్మ. బ్రహ్మ విద్యకు అధికారి అయిన దేహమునందు బుద్ధికి సాక్షి అయి స్ఫురింపుచున్నది ఏదో అది అహం అనే పదమునకు అర్థమవును. ఇందాక ఎరిగే జ్ఞానం అనుకున్నాం, ఇప్పుడు దాన్ని అహం అని అంటున్నాం.
ప్రతిలేనిది స్వతసిద్ధమయ పరమాత్మ అయిన వస్తువు బ్రహ్మం అనే పదమునకు అర్థం అవును. బ్రహ్మం అనే పదమానికి అర్థం అంటే ప్రతి లేనిదే, స్వతః పరిపూర్ణమై తనకు తానుగా వచ్చేది బ్రహ్మం అనే పదమునకు అర్థం. అహమే బ్రహ్మము. అహం అనే నాలో ఉన్న అహం నేను అనేది బ్రహ్మం అయి ఉన్నాను. బ్రహ్మము బ్రహ్మమే. అహమని తెలుసుకుంటే అస్మి అనే పదమునకు అర్థమవును. పిండ బ్రహ్మాండములైన ఉపాధులు వాచ్యార్థం అని ఎరుగవలను. ఈ పిండాండము బ్రహ్మాండమైన ఈ ఉపాధులు ఏదైతే ఉన్నాయో అది వాచ్యార్థం అని తెలుసుకోవాలి. ఉపాధులలోన ఉండే అహం ఏదైతే ఉందో అదే బ్రహ్మస్వరూపం. పరిపూర్ణ పరమాత్మాస్మి దేహ విద్యాధికారిణి బుద్ధి సాక్షి తయాస్థిత్వ స్ఫురన్నహమితి మతీర్యతే. స్వతః పరిపూర్ణ పరాత్మాత్ర బ్రహ్మ శబ్దేన వర్ధితః. అస్మిన్ చైక్య పరామర్శస్తేన బ్రహ్మ భవామ్యహం. అది అహం బ్రహ్మాస్మి. నాలో ఉన్న ఎరిగే జ్ఞానం ఏదైతే ఉందో అదే అహం. నేనన్న పదమే అహం. పిపీలు కాదు బ్రహ్మ పర్యంతం ఉంది అహం. ఎరిగే జ్ఞానం ఏదైతే ఉన్నదో ఇక్కడ జ్ఞానం అంటారు, అదే అహం అని అంటారు. నేను అంటేనే అహం అందరిలోనూ ఉంది. అది బ్రహ్మస్వరూపం. సామవేద జ్ఞానకాండం తత్వమసి బ్రహ్మ. జై గురుదేవ.